ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ధర్మరాజు ప్రభుతులకు మార్కండేయ మహర్షి గారు స్కందోత్పత్తిని అలాగే కార్తికేయుని యొక్క ప్రభావాన్ని కూడా తెలిపారు. స్కందుని శరీరం నుండి అనేక స్కందగ్రహాలు బయటికి రావడం, వాటి యొక్క ప్రభావాన్ని సవిస్తరంగా తెలియపరిచారు. అలాగే ఆ స్కందుని శరీరం నుండి వచ్చినటువంటి స్కందగ్రహాలు ఎవరెవరిని ఏ విధంగా పీడిస్తాయని సంక్షేపంగా చెప్పారు. వాటికి పరిష్కారాన్ని కూడా సూచించారు. ఏమీ లేదు, ఆ కార్తికేయుడిని చక్కగా పూజిస్తే చాలు, ఆ అన్ని గ్రహాలు కూడా తృప్తి పొంది మనల్ని ఏ విధంగా కూడా పీడించవు అని చెప్పిన తర్వాత ఏవమభ్యర్చితా సర్వే ప్రయచ్చంతి శుభం నృణాం ఆయుర్వీర్యం చ రాజేంద్ర సమ్యక్ పూజా నమస్కృతాః. ఓ ధర్మరాజా, ఈ విధంగా ఆ స్కందుడిని అలాగే ఆ స్కందుని యొక్క గ్రహాలను కూడా ఎవరైతే చక్కగా పూజిస్తారో వారు ప్రపంచంలో ఎవరైతే వారిని పూజించే వారికి అందరికి కూడా అలాగే వారికి వారి పిల్లలకు కూడా ఆయుష్ను బలాన్ని అలాగే ధనధాన్యాది సంపదలను సమృద్ధిగా అందిస్తారు. ఊర్ధ్వం తు షోడశాత్ వర్షాత్ ఏ భవంతి గ్రహానృణాం తానహం సంప్రవక్ష్యామి నమస్కృత్య మహేశ్వరం. ఇంతవరకు కూడా 16 సంవత్సరాల లోపలు పిల్లలని ఎవరైతే పూజిస్తారో అటువంటి గ్రహాల యొక్క వివరాలని మార్కండేయ మహర్షి గారు చెప్పారు. ఇప్పుడు చెబుతున్నారు, ఆ స్కందుని తండ్రి గారైనటువంటి శంకరుడికి పరమశివునికి నమస్కరించి పిల్లలను అనగా 16 సంవత్సరాలు దాటిన తర్వాత ఉండేటువంటి యుక్త వయసులో వచ్చిన యువతీ యువకులను పీడించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తాను, శ్రద్ధగా వినమని మార్కండేయ మహర్షి గారు చెబుతూ యప్పశ్యతి నరో దేవాన్ జాగ్రద్వా శయితోపి వా ఉన్మాద్యతి సతుక్షిప్రం తంతు దేవగ్రహం విదుః. ఒక్కోసారి మనిషి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తను మెలకుతో ఉన్నా కూడా లేకపోతే నిద్రపోతున్నా కూడా ఎందరో దేవతలను చూస్తూ ఉంటాడు. విచిత్రం ఏమిటి అంటే తను దేవతలనే చూసి ఉంటాడు, కానీ చూసిన వారు తన చేత చూడబడ్డవారు దేవతలను తెలియదు. ఆ దేవతలని తెలియక వారి ఘోరమైనటువంటి దివ్యమైన 2 రూపాలు ఉంటాయి వారికి. ఎందుకంటే కామరూపంలోనే మనం వారిని సంబోధిస్తూ ఉంటాం. వారికి కావలసినటువంటి రూపాన్ని వారు పొందుతూ ఉంటారు. వారు దివ్యమైన రూపమైనా చూపి ఉండొచ్చు, లేకపోతే ఘోరమైన రూపాన్నైనా చూపి ఉండొచ్చు. ఆ చూసినటువంటి రూపాన్ని జీర్ణించుకోలేక వీడు పిచ్చివాడైపోతుంటాడు. ఆ విధంగా ఏ గ్రహాల యొక్క దర్శనం చేత మనుషులు పిచ్చివారవుతారో వాటినే దేవగ్రహాలు అని సంబోధిస్తూ ఉన్నారు. ఆశీనశ్చ శయానశ్చ యప్పశ్యతి నరః పితॄన్ ఉన్మాద్యతి సతుక్షిప్రం సజ్ఞేయస్తు పితృగ్రహః. తను కూర్చుని ఉన్నప్పుడు లేకపోతే నిద్రపోతున్నప్పుడు తన పితృదేవతలను చూసి తద్వారా తను ఉన్మాదాన్ని పొందితే దాన్ని అనగా చూడబడ్డటువంటి గ్రహాన్ని పితృగ్రహము అని పిలుస్తారు. అవమన్యతి యస్సిద్ధాన్ క్రుద్ధాశ్చాపి శపంతియం ఉన్మాద్యతి సతుక్షిప్రం జ్ఞేయసిద్ధగ్రహస్తు సహా. ఎవరైనా సిద్ధులు సాధ్యులు తాపసులు మన చేత ఎన్నో మర్యాదలను పొందడానికి మన ఇంటికైనా వస్తుంటారు, లేకపోతే అలా దారిలో వెళుతూ ఉంటారు. ఎటువంటి పని లేక మనం వారిని అవమానపరిస్తే వారంతగా వారు ఉన్నప్పుడు మనం కావాలనే మనం వెళ్ళి వారిని అవమానపరిస్తే వారు కోపంతో మనల్ని శపిస్తే ఆ శాపం ద్వారా మనం ఎన్నో దుఃఖాలను పొందుతాం. ఆ దుఃఖాలను ఇచ్చేటువంటి గ్రహాలని సిద్ధగ్రహాలు అని పిలుస్తారు. ఉపాఘ్రాతి చ యోగంధాన్ రసాంశ్చాపి పృథగ్విధాన్ ఉన్మాద్యతి సతుక్షిప్రం సజ్ఞేయో రాక్షసగ్రహః. తను రకరకాలైనటువంటి సుగంధాలను ఆస్వాదిస్తూ ఉంటాడు, అలాగే విభిన్నమైనటువంటి పానీయాలను కూడా సేవిస్తూ ఉంటాడు. ఈ విధంగా సేవిస్తూ ఎప్పుడు కూడా రసము గంధము వీటి యందే ఆసక్తుడై ఓ ఉన్మాదంతో వ్యవహరించే
ఎవరైతే ఉంటారో వారికి ఆ ఉన్మాదాన్ని ప్రసాదించిన గ్రహాన్ని రాక్షస గ్రహం అని పిలుస్తారు. గంధర్వాశ్చాపి యం దివ్యాః సంవిశంతి నరం భువి ఉన్మాద్యతి సతు క్షిప్రం గ్రహ గంధర్వ ఏవ సహా. ఒకవేళ ఏ మనుష్యునికైనా దివ్యులు కానీ లేకపోతే గంధర్వులు కానీ ఆవేశించితే, అనగా వారి ఆవేశాన్ని తను పొందితే దివ్యులు అని పిలుస్తారు. అనగా వారందరూ కూడా దివిలోకంలో అనగా పైలోకాలలో ఉండే వారిని దివ్యులు అని పిలుస్తారు. అటువంటి దివ్యులు గంధర్వులు వారి ఆవేశాన్ని తన శరీరంలో పొంది తను ఉన్మాదాన్ని పొందుతాడు, పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇటువంటి బాధను కలిగించే వారిని గంధర్వ గ్రహం అని పిలుస్తారు. అధిరోహంతి యం నిత్యం పిశాచా పురుషం ప్రతి ఉన్మాద్యతి సతు క్షిప్రం గ్రహ పైశాచ ఏవ సహా. పిశాచగ్రహం వలన ఆ పిశాచగ్రహం యొక్క ఆవేశం వలన పిచ్చివాడైపోతాడు, మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడి మూర్ఖతనాన్ని మనం అందాజు వేయలేం. అటువంటి మూర్ఖతనంతో ప్రవర్తించేటువంటి వాడికి ఆ పిచ్చివాడవడానికి కారణమైనటువంటి గ్రహాన్ని పిశాచగ్రహము, దాని ద్వారా కలిగేటువంటి బాధను పిశాచగ్రహ బాధ అని పిలుస్తూ ఉంటారు. ఆవిశంచిత యం యక్షాః పురుషం కాలపర్యయే ఉన్మాద్యతి సతు క్షిప్రం జ్ఞేయో యక్షగ్రహస్తు సహా. కాలమాన ప్రకారం ఎవరైనా యక్షావేశాన్ని పొందితే, యక్షులు రాక్షసులు పూర్వం మనం తెలుసుకున్న విధంగా వీరందరూ కూడా కుబేరుని అనుచరులు. అటువంటి కుబేరుని అనుచరులైనటువంటి యక్షుని యొక్క ఆవేశం ద్వారా తను పిచ్చివాడైపోతే దాని యక్షగ్రహ బాధ అని పిలుస్తారు. యస్య దోషై ప్రకుపితం చిత్తం ముహ్యతి దేహినః ఉన్మాద్యతి సతు క్షిప్రం సాధనం తస్య శాస్త్రతః. చాలా స్పష్టంగా చెబుతోంది మహాభారతం. వాస్తవంగా మనకేదైనా బాధ వచ్చిందంటే ఆ బాధకు కారణమేమనేదాన్ని మనం శాస్త్రబద్ధంగా తెలుసుకోవాలి. శరీరంలో వాతము పిత్తము కఫము ఈ మూడు కూడా అందరికీ ఉంటాయి. కానీ అవేమైనా సమతౌల్యాన్ని కోల్పోతే శరీరంలో అనేక అవాంతరాలు కనబడుతుంటాయి. తద్వారా ఈ పురుషుడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రవర్తనకు కారణమేమి అని చక్కగా తెలుసుకోవాలి. ఉదాహరణకి ఏదైనా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యానికి మనం వైద్యం చేయించుకోవాలి, కానీ ఇదంతా కూడా గ్రహబాధ అని ఆ గ్రహబాధ కోసం శాంతులు లేకపోతే హోమాలు ఇటువంటివి చేయకూడదు. స్పష్టంగా మహాభారతం చెబుతోంది. సాధనం తస్య శాస్త్రతః. ఉన్మాదమేమి, ఆ ఉన్మాదానికి కారణమేమి, అదేమైనా రోగమా, రోగమైతే వాడిని వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాలి, కానీ ఆ గ్రహబాధ నివృత్తి కోసం ఎవరి దగ్గరకు తీసుకువెళ్ళకూడదు. ఆ తీసుకువెళ్ళడం కూడా ఎవరైతే సరిగ్గా శాస్త్రబద్ధంగా గ్రహబాధను నివృత్తి చేస్తారో వారి దగ్గరికే వెళ్ళాలి, కానీ ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళి ఎంతో మనం వ్యయప్రయాసలతో అలాగే ధనాన్ని అధికంగా వ్యయం చేసి మనం కూడా బాధపడకూడదు, వారికి కూడా అపకీర్తి వచ్చేట్టుగా చేయకూడదు. అందుకోసమే చెబుతారు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. అసలు కార్యమేమి, ఆ కార్యానికి కారణమేమిటి అనేదాన్ని చక్కగా తెలుసుకుని మనం అది చేయాలా చేయకూడదా, ఈ విధంగా చేస్తే ఎటువంటి మేలు, ఇది చేయకపోతే ఎటువంటి హాని, ఈ విధంగా బేరీజు వేసుకుని గ్రహ బాధలైతే ఆ గ్రహబాధి నివృత్తికి చేయాల్సినటువంటి శాంతి జప హోమాదులు చేయాలి. లేకపోతే శరీరానికి సంబంధించిన రోగాలైతే వాటి నివృత్తి కోసం వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా సరిగ్గా శాస్త్రబద్ధంగా వారందరూ కూడా పరిహారాన్ని పొందాలి. వైక్లవ్యాచ్చ భయాచ్చైవ ఘోరాణం చాపి దర్శనాత్ ఉన్మాద్యతి సతు క్షిప్రం సాంత్వం తస్యతు సాధనం. అప్పుడప్పుడు ఉన్నట్టుండి భయాన్ని పొందుతూ ఉంటాడు, ఉన్నట్టుండి ఆందోళన పడుతూ ఉంటాడు, అత్యంత భయంకరమైనటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ గుర్తు చేసుకోవడం వలన లేకపోతే భయానకమైన రూపాన్ని చూడడం వలన ఎంతో చిత్త విభ్రమం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఎక్కడికైనా వెళదాం అనుకున్నాం, వెళ్ళినప్పుడు అక్కడ ఒక సర్పాన్ని చూశాం. ఆ సర్పాన్ని చూసి భయపడిన వాడికి అలా స్తబ్దుగా అయిపోతాడు, స్థాణువుగా నిలబడిపోతాడు. అయ్యో వీడికేదో పిశాచం పట్టిందని వాడిని మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తే ఏమైనా ఉపయోగం ఉన్నదా? వాడిని ఓదార్చాలి మనం. నాయనా పాము ఏం చేయదు, పాము వెళ్ళిపోయింది. ఈ విధంగా పాము గురించి మనం వాడికి ఓదార్పు ఇవ్వాలే, కానీ పిశాచగ్రహ నివృత్తి అనే కర్మ చేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా.
అందుకోసమే శాస్త్రం స్పష్టంగా చెబుతోంది, వైక్లవ్యాచ్చ మనోవైకల్యం వలన, లేకపోతే భయాచ్చైవ భయం వలన, లేకపోతే ఘోరమైనటువంటి రూపాలను చూడడం వలన ఎవరైతే ఉన్మాదాన్ని పొందితే వాటికి సరి అయినటువంటి కారణం చూసుకుని దానికి తగ్గట్టుగా వైద్యం చేయించాలి. కానీ ఏది పడితే ఆ వైద్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అదంతా కూడా వ్యర్థము. తద్వారా సాధారణ స్థితి అనేది పొందలేడు. దీనికి అన్నిటికీ కూడా కారణం ఏమిటంటే, అనగా పరిహారం ఏమిటంటే ఓదార్పు. మనిషిని ఓదార్చాలి, చక్కటి మాటలను చెబుతూ అతన్ని మనం సాంత్వనపరచాలి. కానీ సాంత్వనపరిస్తే అతను సాధారణమైనటువంటి స్థితిని చేరుకుంటాడు. కశ్చిత్ క్రీడితు కామో వై భోక్తు కామస్తథా పరః అభికామస్తథైవాస్య ఇత్యేష త్రివిధోగ్రహః. ఇంతకుముందు యక్షగ్రహము, రాక్షసగ్రహము, పిశాచగ్రహము, దేవగ్రహము, గంధర్వగ్రహము, ఈ విధంగా అనేక గ్రహాలు చెప్పారు. ఈ అన్ని గ్రహాలను కూడా సాంత్వనపరచాలి, వాటిని తృప్తిపరచాలంటే ఏం చేయాలి? దానికి మూడు చెబుతారు. ఒకటి క్రీడితు కామః, ఆటలాడటం, లేకపోతే భోక్తు కామః, తినటం, లేకపోతే అభికామః, కామసుఖం. ఈ మూడిటిని ఆశించి మాత్రమే అవన్నీ కూడా ఎవరినంటే వారిని ఆవేశిస్తూ ఉంటాయి. ఈ మూడింటిలో అది ఏది కోరితే దాన్ని మనం శాస్త్రబద్ధంగా మనం వాటికి అందిస్తే అవి ఆ సుఖాన్ని పొంది అవి వెళ్ళిపోతాయి. యావత్ సప్తతి వర్షాణి భవంత్యేతే గ్రహా నృణాం అతః పరం దేహినాం తు గ్రహతుల్యో భవేజ్వరః. ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ కూడా బాలగ్రహాలు, మాతృగ్రహాలు, లేకపోతే కుష్మాండాది గ్రహాలు, ఈ విధంగా శాస్త్రంలో సంబోధించినవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలని బాధించేవి. తర్వాత 16 సంవత్సరాల లోపు వారిని, తర్వాత లేకపోతే యవ్వనంలో దశలో ఉండేటువంటి వారిని పీడించే గ్రహాలను ఇప్పుడు చెప్పారు. ఈనాటి ప్రవచనంలో మనం తెలుసుకున్నాం. తదుపరి ఇప్పుడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా 70 సంవత్సరాల తర్వాత వారిని కూడా బాధించేటువంటి గ్రహాలు కొనున్నాయి. ఆ తర్వాత వచ్చే గ్రహాలు, వాటి జ్వరాలు, ఇవన్నీ కూడా మనుష్యుల్ని చాలా వేధిస్తూ ఉంటాయి. అప్రకర్ణేంద్రియం దాంతం శుచిం నిత్యమతంద్రితం ఆస్తికం శ్రద్ధదానం చ వర్జయంతి సదాగ్రహాః. కానీ ఇన్ని గ్రహాలు వాటి బాధలను చెప్పారు కదా. మార్కండేయ మహర్షి గారు స్పష్టంగా చెబుతున్నారు, ఈ గ్రహాల యొక్క బాధను పొందకూడదంటే దానికి ఉపాయం చెబుతున్నాను విను ధర్మరాజా. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, అలాగే పవిత్రంగా ఉండాలి, మత్తులో మునగక అప్రమత్తంగా ఉండాలి, ఆస్తికుడిగా ఉండాలి, శ్రద్ధాళువై ఉండాలి. అటువంటి వారిని ఈ గ్రహాలు ఏ విధంగా కూడా బాధించలేవు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు మనకు ఇమ్యూనిటీ బూస్టర్ అని ఇస్తూ ఉంటారు. అనగా మన రోగ నిరోధక శక్తిని వారు పెంపొందిస్తారు. ఆ రోగ నిరోధక శక్తి పెరిగిన తర్వాత మనకు మందులు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక సంప్రదాయం. అనగా రోగ నిరోధక శక్తి తగ్గితే మనకు జ్వరాలు లేకపోతే రోగాలు వస్తూ ఉంటాయి. అందుకోసం రోగ నిరోధక శక్తిని పెంచితే ఆ రోగాలన్నీ కూడా నివృత్తి ఏ విధంగా అయితే పొందుతాయో అదేవిధంగా ఈ గ్రహాల యొక్క బాధ కలగకూడదు అంటే పై చెప్పినటువంటి గుణాలు మనం అలవర్చుకుంటే ఏ గ్రహాలు కూడా మనల్ని బాధించవు. ఎటువంటి వేరే వారి యొక్క అవసరమే లేకుండా మనంతగా మనమే సుఖంగా ఉండవచ్చు. దానికి కారణాలు మనం ఇంకొకసారి చెప్పుకుందాం. ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మత్తు పదార్థాలను స్వీకరించకూడదు, అప్రమత్తంగా ఉండాలి, ఆస్తికుడై పరమాత్మ యందు భక్తిని కలిగిన వాడి, వేదాదులలో శ్రద్ధను పొందినవాడై ఉంటే ఈ గ్రహాలు వారిని బాధించవు. ఇత్యేషతే గ్రహోద్దేశో మానుషానాం ప్రకీర్తితః న స్పృశంతి గ్రహా భక్తాన్ నరాన్ దేవం మహేశ్వరం. ఇంకా స్పష్టమైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నారు మార్కండేయ మహర్షి గారు. మనోరుద్ర ఉదాహృత అని చెబుతారు. మన మనస్సును నియమించేవాడు పరమేశ్వరుడు. ఆ పరమశివుడిని మనం చక్కగా పూజిస్తే, విద్యుక్తరీత్యా మనం పూజిస్తే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మన మనస్సు ఎప్పుడు కూడా సన్మార్గంలోనే ఉంటుంది. సన్మార్గంలో ఉండేవారికి ఎటువంటి గ్రహాల బాధ ఉండదు. అందుకోసమే శివుడిని పూజించమయ్యా అని స్పష్టంగా మహాభారతంలో చెబుతున్నారు. ఈ విధంగా చెబుతూ ఇక్కడికి 230వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 231వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయ ఉవాచ యదా స్కందేన మాతృణాం ఏవమేతత్ ప్రియం కృతం అథైనమబ్రవీత్ స్వాహ మమ పుత్రస్త్వమౌరసః. ఈ విధంగా లోకమాతృకలు, అలాగే సప్తఋషుల భార్యల్లో 6, ఇంకా కొంతమంది వారందరూ కూడా
ఎవరైతే వారి వారి కోరికలను కోరారో ఆ కోరికలన్నిటినీ కూడా ఈ కార్తికేయుడు తీర్చాడు. వారి వారికి కావలసిన అభిష్టాలన్నీ కూడా ఇచ్చాడు. తను కూడా స్వయంగా ఇంద్రుని కోరిక మేరకు ఇంద్రుని సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, సేనాధిపతిగా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో స్వాహాదేవి ఈ స్కందుని దగ్గరికి వచ్చింది. స్వాహాదేవి అంటే ఇక్కడ చెప్పిన విధంగా ఇంతవరకు కూడా స్కందుని తల్లి. ఆవిడ వచ్చి స్కందుడితో మాట్లాడుతూ ఉంది. ఓ నాయనా స్కంద కుమార, నీవు నాకు ఔరసవ పుత్రుడివి. ఔరస పుత్రుడివి అనగా నా శరీరంలో నుండి పుట్టినవాడివి. ఇచ్ఛామ్యహం త్వయా దత్తాం ప్రీతిం పరమ దుర్లభాం తామబ్రవీత్ తతస్కందః ప్రీతిమిచ్చసి కీదృశీం. నాయనా నీవు నా శరీరం నుండి పుట్టినవాడు కాబట్టి నాకు ఇంతవరకు కూడా నన్ను ఎవరు కూడా ప్రేమతో చూడలేదు. అందుకోసం నీ ద్వారా నేను వాత్సల్యాన్ని కోరుతూ ఉన్నాను. నీవు నా వత్సుడివి, నా కుమారుడివి కాబట్టి నన్ను తల్లి భావనతో చూడవయ్యా అని ఆవిడ కోరుతున్న సందర్భంలో స్కందుడు ఆవిడను అడుగుతున్నాడు. కీదృశీం ప్రీతిమిచ్చసి, నేను నీ యందు ప్రేమ చూపించాలంటున్నావు. ఎటువంటి ప్రేమను నీ చూపిస్తే నీవు సంతుష్టరాలు అవుతావో ఆ విధంగా చెప్పమని స్కందుడు అడిగాడు. అందుకు స్వాహోవాచ దక్షస్యాహం ప్రియా కన్యా స్వాహా నామ మహాభుజ బాల్యాత్ ప్రభృతి నిత్యం చ జాత కామాహుతాశనే. స్వాహాదేవి తను చెబుతోంది, నేను దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెను, నా పేరు స్వాహ. చిన్నప్పటి నుండి కూడా నాకు అగ్నిదేవుడు అంటే పరమప్రీతి. అతన్నే వివాహం చేసుకున్నామని ఎంతో కాలం నుండి అనుకుంటూ ఉన్నాను. కానీ నసమాం కామినీం పుత్ర సమ్యక్ జానాతి పావకః ఇచ్ఛామి శాశ్వతం వాసం వస్తుం పుత్ర సహాగ్నినా. కానీ ఓ కుమార, నేను అతడిని ప్రేమిస్తున్నానని అతనికి తెలియదు. అలాగే నాకైతే అగ్నితో సహవాసం కావాలి, అతని భార్యగా ఉండాలి. ఆ కోరికను అనగా ఈ వరాన్ని నాకు ప్రసాదించమని తన తల్లి అయినటువంటి స్వాహాదేవి స్కందుడిని ప్రార్థిస్తూ ఉంది. అందుకు స్కందుడు 2 శ్లోకాలు చెబుతూ స్కందౌవాచ హవ్యం కవ్యం చ యత్కించిత్ ద్విజానాం మంత్ర సంస్తుతం హోష్యం త్వగ్నో సదాదేవి స్వాహేత్యుక్త్వా సముద్ధృతం అద్య ప్రభృతి దాస్యంతి సువృత్తా సత్పతే స్థితాః ఏవగ్నిస్త్వయా సార్ధం సదా వత్స్యతి శోభనే. ఓ తల్లి, ఇక మీద నీవు బాధపడవద్దు. ఎందుకంటే నీవు కోరిక ప్రకారంగా ఎప్పుడూ కూడా నీవు ఆ అగ్నిదేవుడితో సహానే ఉంటావు. ఎందుకంటే ఎవరైనా మంత్రాలను చెప్పే ద్విజాదులు వారు మంత్రాలు పలికే సందర్భంలో 2 విధాలైనటువంటి మంత్రాలను పలుకుతూ ఉంటారు. ఒకటి హవ్యము, మరొకటి కవ్యము. హవ్యము అంటే దేవతలకు సమర్పించేటువంటి ఆజ్యాదులు. అలాగే కవ్యము అంటే పితృదేవతలకు ఇచ్చేటువంటి కవ్యాదులు, అన్నాదులు. వాటిని ఇచ్చే సందర్భంలో అగ్నిదేవుని యొక్క పేరుతో సహా నిన్ను పిలుస్తారు. ఈ విధంగా మీరిద్దరూ దంపతులుగా ఉంటూ మీరిద్దరూ కలిసి దేవతలకు హవ్యాన్ని, పితృదేవతలకు కవ్యాన్ని అందించండి. ఈ రోజు నుండే ఎవరైతే సన్మార్గంలో ఉంటారో వారందరూ కూడా మిమ్మల్ని ఇద్దరిని ఆరాధిస్తూ ఉంటారు. అందుకే స్వాహ వైశ్వానరాభ్యాం నమః అని మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. సన్మార్గంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇద్దరిని దంపతులుగా కొలుస్తూ వారు కూడా సుఖంగా ఉంటారు అని స్కందుడు ఆవిడకు వరం ఇచ్చాడు. తదుపరి జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు తెలుపుతూ మార్కండేయువాచ ఏవ ముక్తా తతస్వాహ తుష్టా స్కందేన పూజిత పావకేన సమాయుక్త భర్త్రా స్కందమపూజయత్. ఈ విధంగా చెప్పిన తర్వాత స్కందుడిచే గొప్పదైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి ఆ స్వాహాదేవి తన భర్త అయినటువంటి అగ్నిదేవునితో సహా ఆ స్కందుడిని సన్మానించినది. ఇక్కడ శ్లోకంలో అపూజయత, స్కందం అపూజయత భర్త్రా సహా అని చెప్పారు. అనగా తన భర్త అయినటువంటి అగ్నిదేవునితో సహా స్కందుడిని పూజించినది మనం అర్థం తెలుసుకునే సందర్భం వస్తుంది. కానీ సంస్కృత వాంగ్మయంలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఈ అర్చపూజాయాం అనే ధాతువు ద్వారా వచ్చినటువంటి పదమే అపూజయత అని. ఈ అపూజయత అనే పదానికి అర్థం ఏమిటంటే పెద్దలని పూజించిన దాన్ని కూడా పూజనే అంటారు. మనకన్నా చిన్నవారిని సన్మానం చేసినా కూడా, ఆశీర్వదించినా కూడా దాన్ని కూడా పూజనే అంటారు. ఎందుకంటే అవంతా కూడా సమానమైనటువంటి స్థితి. అనగా నీలో ఉండేటువంటి గుణాలు, ఆ గుణాలకు మేము సత్కారం ఇస్తున్నామనే ఒక భావనతో ఈ అర్చపూజాయం అనే ధాతువుని
ప్రయోగిస్తూ ఉంటారు. ఆ విధంగా అతనిలో ఉండేటువంటి సద్గుణాలను తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సన్మానించారు. తతో బ్రహ్మ మహాసేనం ప్రజాపతిరథాబ్రవీత్ అభిగచ్చ మహాదేవం పితరం త్రిపురార్దనం. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కార్తికేయుని దగ్గరికి వచ్చి, ఓ నాయనా, ఓ స్కంద, త్రిపుర సంహారకుడైనటువంటి నీ తండ్రి గారిని మహాదేవుని వద్దకు వెళ్ళవయ్యా అని పురమాయించారు. ఎందుకంటే రుద్రేణాగ్నిం సమావిశ్య స్వాహామావిశ్య చోమయా హితార్థం సర్వలోకానాం జాతస్త్వమపరాజితః. ఇప్పుడు రామాయణంలో చెప్పినటువంటి విషయాలనే చతుర్ముఖ బ్రహ్మగారు చెబుతున్నారు. షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి రుద్రుడు అగ్నిదేవుని యందు, మహాపతివ్రతోత్తమరాలు అలాగే భగవతి అయినటువంటి ఉమాదేవి స్వాహాదేవిని ఆవహించి వారిద్దరి ద్వారా లోకహితార్థం కోసం పుట్టినవాడివే నీవు అపరాజితుడివి, నిన్నెవరు కూడా ఓడించలేరు. ఉమా యోన్యాంచ రుద్రేణ శుక్రం సిక్తం మహాత్మన అస్మిన్ గిరో నిపతితం మింజికం యతః. ఆ పరమేశ్వరుని యొక్క వీర్యం ఎలా ఉన్నదంటే మింజికం అనగా అలా దగదగదగ మెరిసిపోతూ ఉంది. దాన్ని రామాయణంలో స్పష్టంగా చెప్పారు. ఆ వీర్యమంతా కూడా బంగారులాగా మెరిసిపోతుంది, అగ్నిలాగా వెలుగొందుతుంది, అగ్నిలాగా చాలా వేడిగా ఉన్నది అని కూడా చెబుతున్నారు. అటువంటి శుక్రము, ఆ శివుని పరమేశ్వరుని శుక్రము అనగా వీర్యము ఉమాదేవి యొక్క యోనిలో అది వదలబడినది. అదంతా కూడా ఈ శ్వేతగిరి ఏదైతే ఉందో ఆ శ్వేతగిరి మీద పైన అదంతా కూడా పడ్డది. సంభూతం లోహితోదేతు శుక్రశేషమవాపతత సూర్యరశ్మిషు చాప్యస్య అన్యచ్చైవా పతద్భువి అసక్తమన్యద్వృక్షేషు తదేవం పంచధాపతత. ఆ పరమేశ్వరుని వీర్యము శుక్రభాగం కొంత రక్త సముద్రంలోను, ఇక రెండవ భాగము సూర్యుని కిరణములలోను, మూడవ భాగం భూమిపైన, నాలుగవ భాగం చెట్లపైన, ఈ విధంగా పరమేశ్వరుని వీర్యము 5 భాగాలుగా పడిపోయినది. తత్రతే వివిధాకారాః గణాజ్ఞేయా మనీషిభిః తవ పారిషదా ఘోరాః యయేతే పిశితాశినః. అక్కడే నీవు కూడా పుట్టావు, నీతో పాటే ఇంకొందరు పుట్టారు. వారందరూ కూడా ఎలా ఉన్నారు అంటే భయానకమైనటువంటి రూపం కలిగిన వారు, మాంసాన్ని భక్షించేవారు. అటువంటి నీ పార్షదులు వారందరూ కూడా పుట్టారు. కానీ స్పష్టంగా తెలుసుకోవయ్యా, ఈ విషయాలన్నీ కూడా బుద్ధిమంతులు అనగా కేవలం మహాభారతం మాత్రమే చదివి మనం స్కందుని ఉత్పత్తి స్వాహాదేవి యందు అగ్నిదేవుని ద్వారా జరిగినదని ఎవరైతే తెలుసుకుంటారో అది సరి అయినది కాదు. బుద్ధిమంతులు అనగా ఇంతకుముందు వచ్చినటువంటి కొన్ని గ్రంథాలు, ఉదాహరణకి స్కంద పురాణం కానీ, రామాయణం కానీ, హరివంశం కానీ, ఈ విధంగా వాటిని అన్నింటినీ కూడా సంకలనం చేస్తే కానీ స్కందుని యొక్క నిర్దిష్టమైనటువంటి ఉత్పత్తిని తెలుసుకోలేరు. ఆ విధంగా రుద్ర తేజ సముద్భవుడిగా నిన్ను కొలుస్తూ ఉంటారు, నిన్ను గ్రహిస్తూ ఉంటారు, నిన్ను పూజిస్తూ ఉంటారు అని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పిన తర్వాత స్కందుడు ఏవమస్త్వితి చాప్యుక్త్వా మహాసేనో మహేశ్వరం అపూజయదమేయాత్మ పితరం పితృవత్సలః. ఈ విధంగా నీవు ఉమాదేవి యందు పరమేశ్వరుని ద్వారా పుట్టినవాడివి నీవు అని చతుర్ముఖ బ్రహ్మగారే స్వయంగా చెప్పిన తర్వాత తథాస్తు ఏవమస్తు, అలాగే మీరు చెప్పిన విధంగా నేను నడుచుకుంటానని ఆ స్కందుడు ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించాడు. స్కందుడు ఎవరుంటే స్కందుడు పరమశివుని యొక్క కుమారుడు, పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు. అనగా తన పితామహ తన తాతగారే చెప్పినటువంటి మాటలను వినాలి కాబట్టి అతనికి నమస్కరించి వారి ఆజ్ఞను అనగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞను స్వీకరించి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రి అయినటువంటి ఆ పరమశివుడిని తను ఆనందంతో పూజిస్తూ ఉన్నాడు. మార్కండేయువాచ అర్క పుష్పైస్తు తే పంచ గణాః పూజ్య ధనార్థిభిః వ్యాధి ప్రశమనార్థం చ తేషాం పూజాం సమాచరేత్. ఓ ధర్మరాజా, ఎవరైతే ధనార్థులైన వారు ఉంటారో ఆ ధనార్థులైన వారు ఈ 5 గణాలు అనగా పరమశివుని యొక్క తేజస్సు నుండి పుట్టినటువంటి 5 గణాలు ఏవైతే ఉన్నాయో అనగా 5 స్థానాలు, ఆ 5 స్థానాల్లో పుట్టినటువంటి ఎవరైతే 5 గణాలు ఉంటాయో వారిని పూజించాలి. వారికి చక్కటి ధనం కూడా లభిస్తుంది. అలాగే రోగాల యొక్క బాధ కూడా నివృత్తి అవుతుంది. మింజికం చైవ మిథునం రుద్ర సంభవం నమస్కార్యం చ సదైవేహ బాలానాం హితమిచ్చత.
ఆ మింజిగా అలా మెరుపులాగా మెరిచేటువంటి ఆ వీర్యము, ఆ వీర్యం నుండి పుట్టినటువంటి ఎవరైతే ఈ రుద్రగణం ఉన్నదో, ఒకవైపు రుద్రగణం ఎందుకంటే ఆ పరమశివుని యొక్క తేజస్సు నుండి పుట్టినవారు, ఇంకొక వైపు స్కందుని గణం ఎందుకంటే స్కందునితో పాటు పుట్టినవారు కాబట్టి రుద్రగణము లేకపోతే స్కందగణము, వీరిని మింజికముంటారు. ఇటువంటి మింజుకులను ఎవరైతే పూజిస్తారో వారి సంతానం ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటుంది. స్త్రియో మానుష మాంసాదాః వృద్ధికా నామనామతః వృక్షేషు దాతా తాదేవ్యః నమస్కార్య ప్రజార్థిభిః. వృక్షాలపైన కూడా శివుని యొక్క వీర్యం పడ్డది. తద్వారా అక్కడ ఒక స్త్రీ ఉత్పన్నమైందట. ఆవిడని వృద్ధిక అని పిలుస్తూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు కూడా నరమాంసాన్ని భక్షిస్తూ ఉంటుంది. సంతానార్థులైన వారు ఈ దేవికి నమస్కరించాలి, తద్వారా సత్సంతానాన్ని పొందగలరు. ఏవమేతే పిశాచానాం అసంఖ్యేయా గణాస్మృతాః ఘంటాయాః సపతాకాయాః శృణుమే సంభవం నృప. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, అనగా ఇంతకుముందు చెప్పినటువంటి వృద్ధికా స్త్రీ, ఆవిడ యొక్క ప్రభావమే చాలా పెద్దదిగా ఉందని మహాభారతం చెబుతుంది. ఆవిడ యొక్క మహాత్మ్యం చాలా ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 5 గ్రహాలు, ఈ 5 గ్రహాల్లో కూడా ఉండేటువంటి ఇంకా కొన్ని ఉపగ్రహాలు, వాటి గురించి చెప్పుకుంటూ పోతే దానికి అంత్యం లేదు. కాబట్టి స్పష్టంగా మహాభారతం చెబుతుంది, ఎక్కువ పూజించక్కర్లేదు. వీరినందరినీ కూడా రుద్రగణము అని ఆ పరమశివుని చక్కగా పూజిస్తే చాలు, కార్తికేయుడిని చక్కగా పూజిస్తే చాలు, ఈ అన్ని గ్రహాలు కూడా తృప్తిని పొందుతాయి. అటువంటి అసంఖ్యేయమైనటువంటి గణాలున్నాయి. ఇక స్కందుని ఘంట, అలాగే స్కందుని యొక్క పతాకాలు, వాటి ఉత్పత్తి క్రమాన్ని కూడా మార్కండేయ మహర్షి గారు చెప్పబోతున్నారు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.